హాయ్ ఫ్రెండ్స్, వీనస్ అంటే శుక్రుడు మన పూర్తి సోలార్ సిస్టంలోనే అత్యద్భుతమైన గ్రహం. ఈ గ్రహం మన సూర్యుడి నుంచి 108 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. మన పూర్తి సోలార్ సిస్టంలో కేవలం 2 ప్లానెట్లకు మాత్రమే న్యాచురల్ శాటిలైట్స్ లేవు. ఆ 2 కూడా సూర్యుడికి అతి దగ్గరలో ఉన్నాయి. అవే ఒకటి మెర్క్యూరీ, 2 వీనస్. ఈ 2 గ్రహాలు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల వాటికి న్యాచురల్ శాటిలైట్స్ లేవు. సో మీరందరూ కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే మనం ఇప్పుడు వీనస్ పైకి వెళ్లేందుకు మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ జర్నీ ఆసక్తిగా ఉండాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భూమి నుంచి వీనస్ మీదకి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఆ అద్భుతమైన ప్లానెట్ మీ దగ్గరికి వస్తూ ఉన్నట్లుగా అనుభూతి చెందండి. లేటెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ సహాయంతో మనం దాదాపు 100 రోజుల్లో భూమి నుంచి వీనస్ని చేరుకోగలుగుతాం. భూమి మీద మీ బరువు 100 కేజీలు అనుకుందాం. అదే వీనస్ పైకి వెళ్ళగానే మీ బరువు 91 కేజీలు అయిపోతుంది. వీనస్ పైకి చేరుకోగానే ఇక్కడికొచ్చి ఎంత పెద్ద తప్పు చేశాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్లానెట్ నరకం కంటే తక్కువ ఏమీ కాదు. ఆ వాతావరణంలో మీరు ఎక్కువలో ఎక్కువ ఆ 1 సెకండ్ మాత్రమే జీవించగలరు. ఒకవేళ మన దగ్గర హైటెక్ టెక్నాలజీతో తయారు చేసిన సూట్ ఉంది అనుకుందాం. అప్పుడు మీరు అక్కడికి చేరుకోగానే మీకు అర్థమైపోతుంది అక్కడ వాతావరణం ఎంత డెన్సివ్గా ఉంటుందో. వీనస్ పై మీరు భూమి సీ లెవెల్ కంటే 90 రెట్లు ఎక్కువ ప్రెషర్ని అనుభూతి చెందుతారు. అలాగే ఇక్కడి వాతావరణం చాలా భయానకంగా మరియు డేంజరస్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మీ చుట్టూ 4 వైపులా అగ్నిపర్వతాలు ఎక్స్ప్లోడ్ అయినట్లు, లావా బయటకు చిమ్ముతున్నట్లు సీనరీ కనిపిస్తుంది. ఎందుకంటే సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు వీనస్ పైనే ఉంటాయి. వీనస్ పై దాదాపు కొన్ని లక్షల అగ్నిపర్వతాలు శాంతంగా మారిపోయాయి. కానీ ఇప్పటికీ దాదాపు 1600 అగ్నిపర్వతాలు యాక్టివ్గా ఉన్నట్లు కనిపిస్తాయి. వీనస్ పై ఆకాశం లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మబ్బుల్లో ఎక్కువ మొత్తంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ నిల్వ ఉంటుంది. ఈ కారణం వల్లే వీనస్ పై వాతావరణం చాలా డెన్సివ్గా ఉంటుంది. అందువల్లే ఈ గ్రహంపై టెంపరేచర్ సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి ఎన్ని కిరణాలైతే వస్తాయో అవన్నీ కూడా సింపుల్గా రిఫ్లెక్ట్ అవ్వలేకపోతున్నాయి. అందువల్లే వీనస్ పై డే టైంలో దాదాపు 465 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. వీనస్ పై టెంపరేచర్ డే టైంలో అయినా నైట్ టైంలో అయినా ఒకేలాగా ఉంటుంది. అలాగే వీనస్ వాతావరణంలో 96.5% కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. వీనస్ పై ఆకాశంలో సూర్యుడు మనకి కనిపించడు. అవును, ఖచ్చితంగా కనిపించడు. వీనస్ సర్ఫేస్ నుంచి సూర్యుడు క్లియర్గా కనిపించడు. సూర్యుడి నుంచి వచ్చే అపారమైన సన్లైట్ని కూడా చూడవచ్చు, కానీ సూర్యుని మాత్రం చూడలేం. ఎందుకంటే వీనస్ పై వాయుమండలం చాలా డెన్సివ్గా ఉంటుందని చెప్పాం కదా. దీంతో పాటు ఇక్కడ పెద్ద పెద్ద సుడిగాలుంటాయి. ఇక్కడ దాదాపు ప్రతి గంటకు 350 నుంచి 750 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు ట్రావెల్ చేస్తాయి. వీనస్ పై ఒక్కరోజు మన భూమి మీద దాదాపు 1 సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే వీనస్ ఆర్బిట్ చుట్టూ తిరగాలి అంటే భూమికి 243 రోజులు సమయం పడుతుంది. అదే వీనస్కి అయితే కేవలం 225 రోజులు మాత్రమే పడుతుంది. ఒకవేళ మీరు వీనస్ పైకి ఉదయాన్నే చేరుకుంటే మీకే అర్థం అవుతుంది కొన్ని నెలల వరకు కూడా రాత్రి అవ్వదు అని. ఈ వీనస్ ఎలాంటి ప్లానెట్ అంటే సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల కంటే కూడా డే లెంత్ ఎక్కువగా ఉంటుంది. వీనస్ పై ఒక్కరోజు భూమిపై దాదాపు 8 నెలలు ఉంటుంది. ఇంకా ఏమని చెప్పుకుంటారంటే పాస్ట్లో ఏదో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఢీకొనడం వల్ల వీనస్ యొక్క ట్రావెలింగ్ స్పీడ్ స్లో అయిందని. ఇందువల్ల వీనస్కి ఇంకొకటి కూడా జరిగే అవకాశం ఉంది. మన సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు కూడా వాటి కక్షలో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. కానీ యురేనస్, వీనస్ మాత్రం వీటన్నిటికీ రివర్స్ డైరెక్షన్లో తిరుగుతాయి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న టెక్నాలజీతో వీనస్ పైన ఉన్న వాతావరణాన్ని తట్టుకోలేం. 1970 నుంచి 1982 మధ్యలో సోవియట్ యూనియన్ వీనస్ పై దాదాపు 10 మిషన్లు పంపించింది. వీటిల్లో 8 వరకు సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాయి. కానీ అన్ని మిషన్లు కూడా వీనస్ పై వాతావరణాన్ని తట్టుకోలేకపోయాయి. వీటిలో వెనెరా 13 అనే స్పేస్ క్రాఫ్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ అయి 127 నిమిషాల వరకు యాక్టివ్గా ఉంటుంది. మరియు దాదాపు 2 గంటల వరకు వీనస్ నుంచి భూమికి డేటా ట్రాన్స్ఫర్ చేసింది. ఇందువలనే వీనస్ పై డెన్సివ్ వాయుమండలం ఉందని తెలిసింది. దీన్ని బట్టి మీరే ఆలోచించండి వీనస్ పై మనుషుల్ని పంపించడం ఎంత డేంజరస్ అని. కానీ థ్యాంక్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ వీనస్ పైకి వెళ్ళకపోయినా అక్కడి వాయుమండలం గురించి తెలుసుకోగలిగాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ యానిమేట్ చేసింది కాదు, రష్యన్ ప్రోబ్ ద్వారా తీయబడిన రియల్ ఫుటేజ్. వీనస్ ఎలాంటి ప్లానెట్ అంటే దీని పేరు మాత్రమే స్త్రీతో పోల్చడం జరిగింది. దీని పేరు లవ్, ఎఫెక్షన్, బ్యూటీతో ఒక రోమన్ గాడెస్కి పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో సైంటిస్టులు ఇంకా కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ని వీనస్ పైకి పంపించాలి అని అనుకుంటున్నారు.
ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అక్కడ బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మజీవం ఉండే అవకాశం ఉంది అని. సో ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.